మీరు ఇప్పటి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా రోజు పొద్దున ఒక టైంకు 7 గంటలకా 8 గంటల లోపల 9 గంటల లోపల మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినద్దు. ఏమన్నా జ్యూసులా లేకపోతే ఏమన్నా రవ్వనా లేకపోతే రాగుల జావనా జొన్నల జావనా ఏమైనా జావాలు చేసుకొని తాగాలి, అంతేగాని అన్నం తినద్దు. మళ్ళీ ఏం చేయాలి, సాయంత్రం 7 గంటల లోపల 6 గంటల లోపల తినాలి. 6, 7 అయిందంటే తినద్దు. ఇక అటుగా నీళ్ళు తాగి వండుకున్నాం మంచిగా అని తినద్దు. ఇట్లా తినవడం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యం అవుతుంది. అట్లా వెనుకటి వాళ్ళు అట్లా తింటేనే ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని ఊర్లలో వస్తాయి ఇప్పటికి కూడా 7 అయిందంటే అన్నం తిని కథ ఎక్కడ వాళ్ళు అక్కడ వండుకుంటారు. కొన్ని మారుమూల ప్రాంతాలలో పోతే, ఇక్కడ కాదు కొన్ని గ్రామాలలో. మనం ఏదో ఇట్లా రోడ్ పంట ఉండి లైట్లు ఉండి ఇవన్నీ చుట్టాలకి ఇట్లా చూస్తున్నాం. కానీ వెనుకటి రోజులలో ఎప్పటి వరకు తింటారు అత్త. 7 అయిందంటే దీన్ని సప్లై వండుకోపోతారా? 7 అయిందంటే మరి అట్లా మీరు తిన్నారు కాబట్టి ఇవాళ ఇన్ని ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మీరు 70 ఏళ్ళు, ఇప్పుడు మీకు 70 లేవా అత్త? 70, 65, 70 లేవా? మరి ఇప్పటి వాళ్ళు 50 ఏళ్ళకి 40 ఏళ్ళకే రోగాలు వస్తున్నాయి. కన్మర్లా 100 దవాఖానలు పుట్టినాయి. ఎందుకు గల్లికి ఉండేనా? అంతకుముందు దవాఖాన ఉండేనా అత్త? ఇంకా భూమిరెడ్డి, రామరెడ్డి, ఇంకొకటి ఏముండే లక్ష్మీనారాయణ, ఇవి 3 ఉండే కదా అత్త. దవాఖానలు ఎన్ని ఉండే? రామరెడ్డి, భూమిరెడ్డి, లక్ష్మీనారాయణ, సర్కార్ దవాఖాన. 4 దవాఖానలే ఉండే. ఓయలత్త కర్నాల్లో ఎన్ని దవాఖానలు ఉండే? లక్ష్మీనారాయణ, రామరెడ్డి, భూమిరెడ్డి, సర్కార్ దవాఖాన. ఎప్పుడు 20 ఏళ్ళ కిందట, అంటే 2000 సంవత్సరంలో. ఇప్పుడు ఎన్నైనా గల్లీకి ఒకటి అయింది, ఊరికొకటి గల్లీకి ఒకటి. ఎన్ని గల్లీలోనే అన్ని గల్లీలకు అన్ని దవాఖానలు పుట్టినాయి. ఎందుకు? కల్తీ తిండి, మటన్ చికెన్లు తినుడు, రోజుకు 4 సార్లు తినుడు, కూరలను మరగబెట్టి తినుడు. మరగబెట్టి తినద్దు. కూర ఏదో అట్లా వేడి చేసుకొని అట్లా వేసుకొని తినాలి అంతే. అంటే ఇట్లా తాలింపు వేసుకొని తినద్దు అన్నట్టు కూరలు. అర్థమైంది అత్త? ఇక్కడ నుంచి రోజు పార్టీలు తినకూరిగా. పొద్దున్న సాయంత్రం తినుండి, మధ్యాహ్నం ఏమన్నా నీళ్ళు తాగి సపరేకుండా, లేకపోతే ఏమన్నా జావాలు చేసుకోరు. 3 సార్లు తింటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే 3 సార్లు తింటావు చెప్పు? అరుగుతాయి. ఎట్లా అరుగుతాయి? ఏమన్నా పని పాట చేస్తే అవి చేస్తే ఆ టైంలో అరుగుతాయి. 40 ఏళ్ళ వరకు, 50 ఏళ్ళ వరకు. ఏంటి అత్త? బాయిల్ అవి ఆ గడుకుందా? ఎల్లిపాయ కారం ఉందా? ఇప్పుడు ఎల్లిపాయ కారం తింటారా అత్త? నువ్వుల కారం తింటారా? పల్లి కారం తింటారా? పల్లీల కారం, ఉలువల కారం కదా? మరి ఏ కాలువ? పెద్ద కాలువకు మీరు వేసారా? కెనాల్ కాకతీయ కాలువ మీరు కైకిలు పోయారా అప్పుడు? మరి ఇప్పుడు పెద్ద కాలువకు పని చేయాలంటే ఏంటి పుట్టినాయి? జేసీబీలు అవి ఇవి అన్నీ. అప్పుడు మీరు ఎత్తురి అంత పెద్ద కాలువ, లోతు గంత కాలువ పని. మరి పెద్ద కాలువకు పోయిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు పెద్ద కాలువకు మీరు కైకిలు పోయారా? నువ్వు కూడా పోయినావా అమ్మ? అవ్వచ్చిందా? ఓ అవ్వ కడుగు చెప్తా వీడు. నువ్వు పోయినావా కైకిలు? పెద్ద కాలువకు అందరు పోయారా మీరు? అమ్మ కాకతీయ కాలువ ఎవరెవరు? వాళ్ళకు మంటగా మీకు. మరి అప్పుడు వెనకట అందరు మీరు ఆ కాలువలో అప్పుడు జేసీబీలు ఉన్నాయా, లారీ ఉన్నాయా, ట్రాక్టర్లు ఉన్నాయా, లేకపోతే అవన్నీ ఉన్నాయా? అంతా మీ అసొంటోళ్ళు చేస్తే నేను
కాని అంత ఎట్లే నువ్వు కాని పట్టాలి వాళ్ళు మనమే కాదు ఆడోళ్ళు మగోళ్ళు చుట్టున్నారు పల్లెలు గుట్టలు పట్టి తీసిండ్రు కింద దేనికి దేనికి పెద్ద కాలం పెద్ద కాలం మన పెద్ద కాలువలు కాకతీయ కాలువ అంటారు ఇప్పుడు అవి పెద్ద కాలం చేసినాం ఊరుకు అందరు చేసారు అత్త ప్రతి ఊర్లో. కానీ ఇవాళ ఆ కాలువలకి వెళ్ళి నీళ్ళు వస్తే పంటలు పండించుకొని గొడ్లు తిన్నట్టు తింటారు కదా. మనం బయలుదేవా ఇంకా ఇది వెనుకటి పెద్ద మనుషులు ఇవాళ కష్టం చేసి కాలువలు అవన్నీ నిర్మిస్తే మనం పంటలు పండించుకొని కాలువ నీళ్ళతో బతుకుతున్నాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మరి నువ్వు బాగా చేసావంటే నాకు తిక్కది. నీ పేరేం పేరావా? ఇంటి పేరు? ఇంటి పేరు మందోళ్ళు. మంద నరసవా? నీ పేరు అత్త? ఓ అత్త నీ పేరు ఏం పేరు? ఇంటి పేరు కనకం వల్ల. నువ్వు? మీరు అందరు కనకం వల్లేనా? ఈ ఒక్క మంద ఉన్నా అలవాలనా? మీ అవ్వగారింటి పేరు ఎవడు చెప్పు అంటాడు, మీ అత్తగారింటి పేరు అంటారు. అవ్వగారింటి పేరు చెప్పిన వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు. అత్తగారింటి పేరు కానీ అయ్య పేరు పెట్టుకుంటా, ఆవ పేరు పెట్టుకుంటా. వంశం అయ్య పేరు పెట్టుకుంటారా, ఆవ పేరు పెట్టుకుంటారు? అత్త వంశం తినిపో, అన్నం తినిపో వీకున్నావు.